ఏపీలోని కోనసీమ జిల్లాలోని సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆత్రేయపురం ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణ అందిస్తారు. సంక్రాంతి సంబరాలు కోనసీమ జిల్లాలో వైభవంగా ఘనంగా అంబరాన్ని తాకేలా జరుగుతున్నాయి. ఆత్రేయపురంలో ఉదయం నుంచి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. పడవ పోటీలు సెంట్రల్ డెల్టా కాలువలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులతో పోటీలు నిర్వహించారు. ఇప్పుడు మనం ఫుడ్ ఫెస్టివల్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు ఆత్రేయపురం అనగానే అందరికీ నోరూరించేది పూతరేకు. ఈ పూతరేకుల్ని తయారు చేయడం అనే ఒక ప్రత్యేక కళగా చెప్పాలి. మొత్తం కుండ మీద వీటిని తయారు చేస్తూ అత్యంత కాగితం కన్నా కూడా పలసగా ఉండేటువంటి ఒక పొరలాగా దీన్ని తయారు చేసి సిద్ధం చేస్తారు. దాని తర్వాత వివిధ రకాల డ్రై ఫ్రూట్స్, బాదం, పిస్తాతో పాటు పల్లి, జీడిపప్పు, ఇలా నెయ్యి, బెల్లం పొడులతో వీటిని అన్నిటినీ సిద్ధం చేసి ఒక చుట్టే కార్యక్రమం కూడా కళాత్మకంగా ఉంటుంది. మహిళలు ఉన్నారు ఇక్కడ ఈ స్టాల్లో. చెప్పమ్మా, దీన్ని ఎట్లా తయారు చేస్తారు? దీని విశిష్టత ఏంటి? ఇవి కొండ మీద తీస్తారు సార్. పొయ్యి ఆకులతోనే వస్తాయి. పొయ్యి మీద పుల్లలతో కట్టరాదు. ఓన్లీ కొండ మీదే తీయాలి. రోజుకొచ్చి 100 నుంచి 400 కన్నా ఎక్కువ తీయలేరండి. బియ్యం పిండి అండి, బియ్యమే, కానీ మన రైస్ కాదు. ఇది జై బియ్యం అనేసి అండి, బండాల బియ్యం. ఆ బియ్యంతోనే తయారు చేస్తారండి. ఆ తర్వాత రేకులు తెచ్చండి డ్రై ఫ్రూట్ చేయాలి. ఇది ఒకసారి అయిపోయింది. ఇది రేకు వేసుకునండి, నెయ్యి వేయాలి. ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక పిస్తా తర్వాత బాదం, నెయ్యి వేయాలండి. నెయ్యి వేసుకుని జీడిపప్పు వేసుకోవచ్చు. ఇంకా చాక్లెట్ అని 3 రకాలు ఉన్నాయండి. కోవా అని, కోవాతో చేయొచ్చు, చాక్లెట్తో చేయొచ్చు, స్ట్రాబెర్రీతో చేయొచ్చు. ఇలా బెల్లం పొడి వేసుకోవటం, హోల్ చేసుకోవటం. ముందు నేతిలో జీడిపప్పుని వేపుకోవాలండి. పిస్తా కోరుకోవాలి. ఇది మిషన్తోనే బాదం చెక్క వస్తుంది. ఇది కూడా అంతే అండి, బాదం కూడా చెక్క వస్తుంది. జీడిపప్పు నేతిలో వేపుకుంటే మంచి టేస్ట్ వస్తుంది సార్. ఇదిగోండి నేతి పూతరేకు, వెంకటేశ్వర డ్రై ఫ్రూట్ పూతరేకు మా షాప్ పేరు. సరే, ఆత్రేయపురం అనగానే అందరికీ గుర్తొచ్చేది పూతరేకు. ఇది చాలా నోరూరించే ఒక ప్రత్యేకమైన స్వీటు. ఇది ఇక్కడ దీన్ని తయారు చేయటం ఈ ప్రాంతానికే ప్రసిద్ధి. అందులో గోదావరి జిల్లాల్లోనే ఆత్రేయపురం ప్రాంతంలోనే పూతరేకులు తయారు చేస్తుంటారు. ఒక పెద్ద కుటీర పరిశ్రమ. గోదావరి సంబరాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలతో పాటు పిండి వంటలు, ఆత్రేయపురం పూతరేకులు, ఇలా అన్నిటినీ కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఫుడ్ ఫెస్టివల్ స్టాళ్ళు ఏర్పాటు చేశారు. సందర్శకులందరూ కూడా భారీగా తరలి వస్తున్నారు. మరో పూతరేకుల స్టాల్ ఇది. ఇక్కడ కూడా చూడవచ్చు వెరైటీ రుచులలో పూతరేకులని సిద్ధం చేస్తుంటారు. దాదాపు 2000 మంది వరకు కూడా పూతరేకుల తయారీలో ఉపాధి పొందుతున్న పరిస్థితి అయితే ఆత్రేయపురంలో ఉంది. చాలా ప్రత్యేకమైన ఏడాది పొడవునా కూడా సందర్శకులతో అలరించే ప్రాంతం. అలాగే వివిధ రకాల పిండి వంటలను కూడా మనం చూడవచ్చు. ఈ స్టాళ్ళన్నింటినీ సందర్శకుల కోసమే ఈ సంక్రాంతి సంబరాల్లో పిండి వంటలు, రుచులు సందర్శకులకు అందించేందుకు ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే 3 రోజుల పాటు సాగే ఆత్రేయపురం ఉత్సవాల్లో రంగవల్లులు, పతంగులు, గాలిపటాల పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇక్కడ ఈ ఫుడ్ ఫెస్టివల్లో 25 స్టాళ్ళ వరకు కూడా మనం ఇక్కడ సందర్శకుల కోసం అందుబాటులో ఉంచారు. రేపు ఆత్రేయపురం లొల్లలాకుల వద్ద ఇవాళైతే ఈత పోటీలు ఏర్పాటు చేశారు. రేపు డ్రాగన్ పడవ పోటీలు కేరళ తరహాలో. ఇప్పటి వరకు మనం కేరళలోనే వాటిని చూసాము. అవి చాలా ఉత్సాహంగా సాగుతాయి, అందరినీ ఎంతగానో విశిష్టంగా ఆకర్షిస్తుంటాయి. అయితే ఆ పడవ పోటీలు గత ఏడాది ఆత్రేయపురం సెంట్రల్ డెల్టా ప్రధాన కాలువలు లొల్లలాకుల వద్ద, లొల్లలాకులు అనేది అనేక సినిమాలు కూడా ఇక్కడ చిత్రీకరించారు. చాలా పచ్చదనంతో చుట్టూతో కాలువ పరవళ్లతో ఈ ప్రాంతం కూడా ఆకట్టుకుంటుంది. ఇక్కడ సినిమాలు కూడా చాలా వరకు షూటింగ్లు జరిగాయి. గతంలో విజయవంతమైన సినిమాలు ఇక్కడ నిర్వహించారు. అలాగే ఈ ప్రాంతంలో రేపు 2 రోజుల పాటు డ్రాగన్ పడవ పోటీలు నిర్వహిస్తారు. ఇక్కడ మరో స్టాల్ వద్దకు వచ్చాము. ఏమేమి ఉన్నాయమ్మా ఇక్కడ? మీరు ఏమేమి తయారు చేశారు చెప్పండి. తయారు చేసినటువంటి బొమ్మలండి
ఇవన్నీ ఇంకా కోకోనట్ స్వీట్స్, కొబ్బరి స్వీట్స్, సున్నుండ్లు, తొక్కుడు లడ్డు, పప్పు చెక్కలు, పాకుండ్లు, గులాబీ పూలు, ఈ లేస్తో చేసినటువంటి తాళం చేతులండి. ఇవి కలసం. ఇలాగ ఇవన్నీ కొబ్బరి పీచుతో మేము తయారు చేస్తున్నామండి. ఇంకా చాలామందికి ట్రైనింగ్ కూడా ఇస్తున్నామండి. మాది మా బ్రాండ్ కోనసీమ కల్పవృక్షం అండి. కోనసీమ అనగానే పచ్చడి పొలాలతో పాటు అందరికీ గుర్తొచ్చేది కొబ్బరి తోటలు. ఈ మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా కొబ్బరి తోటలు మొత్తం విస్తరించి ఉంటాయి. కొబ్బరి సంబంధించిన ఉత్పత్తులతో రకరకాల వస్తువులు తయారు చేయటం, కళాత్మకంగా తయారు చేయటం ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది కళాకారుల్ని. అట్లాగే అవి చాలా కూడా ప్రత్యేకమైనవి చెప్పాలి. మరో స్టాల్ వద్దకు వచ్చాం. దీన్ని ఏమంటారు సార్? మాడుగుల హల్వా అంటారు. ఇది గోధుమ పాలతో తయారవుద్ది సార్. గోధుమ పాలు, ఆవు నెయ్యి, బెల్లం, జీడిపప్పు, బాదం, పిస్తాతో తయారవుద్ది అన్నమాట. మీకు ఇది ఏంటంటే మీకు 40 days స్టోరేజ్ ఉంటుంది సార్. ఇది ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. గోధుమ పాలతో తయారవుద్ది సార్. గోధుమ పాలు, నెయ్యి, బెల్లం, తర్వాత జీడిపప్పు, బాదం, పిస్తా వాటితో తయారవుతుంది అన్నమాట. హనీ మిక్స్ అవుతుంది సార్. మీకు 40 days నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. పావు కిలో వచ్చి 250 సార్. బెల్లంది అయితే. షుగర్ది అయితే పావు కిలో 200 సార్. మాడుగుల విశాఖ జిల్లా సార్. అనకాపల్లి జిల్లా, విశాఖపట్నం మాడుగుల. అనకాపల్లి జిల్లా చెందిన మాడుగుల ప్రాంతం నుంచి కూడా ఈ హల్వా ప్రసిద్ధిగాంచింది. కేజీ 1000 రూపాయలు చొప్పున 40 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందని చెప్తున్నారు. అలాగే వివిధ రకాల వస్తువులతో కూడిన స్టాళ్ళన్నీ కూడా ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తం మనం చూడవచ్చు. కొబ్బరి ఉత్పత్తులకు సంబంధించినవి కూడా ఉన్నాయి. వీటిని ఏమంటారమ్మా? మిల్లెట్ నూడిల్స్ అండి. సెగ్నెట్పల్లి నుంచి అండి. మిల్లెట్ నూడిల్స్ హ్యాండ్ మేడ్ అండి. జొన్నలు, మొలకపెట్టిన రాగులు, ఆటా పిండి, రవ్వ అండి. ప్రిజర్వేటివ్స్ కానీ మైదా కానీ వాడమండి. మసాలా కూడా ఓన్ మసాలా అండి. దీన్ని మామూలు నూడిల్స్ చేసుకున్నట్టు చేసుకోవచ్చండి. నీళ్ళలో మరిగించుకొని ఫ్రై చేసుకుని మనకి నచ్చినట్టు కాయగూరలు అన్నీ వేస్ట్ చేసుకోవచ్చండి. ఇది మురింగా పౌడర్తో చేస్తామండి. మునగాకు పొడిని వేస్ట్ చేసినవండి. ఇప్పుడు అన్ని దేశం అంతా కూడా ప్రోత్సహిస్తున్నారు. చిరుధాన్యాల ఆహార పదార్థాలు తీసుకోమని, ఆహారంలో భాగం చేసుకోమని వాటన్నిటిని కూడా ఇక్కడ స్టాల్ రూపంలో ఏర్పాటు చేశారు. చిరుధాన్యాలు అనేది ఆరోగ్యానికి ఎంతో ఉత్తమంగా ఉంటుంది కాబట్టి వాటన్నిటిని కూడా ఆహారంలో చేర్చుకుంటే మంచిదనేది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇలాంటి రకరకాల స్టాల్స్ అన్నీ కూడా ఆత్రేయపురం ఉత్సవాల్లో ఏర్పాటు చేశారు. అట్లాగే కోనసీమలో మరో ప్రాంతం ఉంది. అమలాపురం నియోజకవర్గంలో ఎస్యానం బీచ్ ఫెస్టివల్ కూడా 14-15 తారీఖులో నిర్వహిస్తారు. అలాగే ప్రసిద్ధిగాంచిన ప్రబల తీర్థం కనుమ పండుగ రోజు అంబాజీపేట ప్రాంతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఇవన్నిటినీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. అలాగే కోడి పందాలతో పాటు ఇతర సంబరాలన్నీ కూడా కోనసీమలో అందరినీ ఆహుతుల్ని అలరించనున్నాయి. సంక్రాంతి ఉత్సవాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చాలా ఘనంగా సాగుతున్నాయి. ఆహుతులను అందరినీ కూడా విశేషంగా ఆకర్షిస్తున్నాయి. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.